హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, తెలంగాణలో గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ TSLPRB నుంచి 7,112 పోలీస్ ఉద్యోగాల భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వేకెన్సీస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, ఫిజికల్ టెస్ట్, శాలరీ అన్ని అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్ 7,112 వేకెన్సీస్ విడుదలయ్యాయి. వాటిలో SCT పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 3697 వేకెన్సీస్ ఉన్నాయి. SCT పోలీస్ కానిస్టేబుల్ AR 1052 వేకెన్సీస్ ఉన్నాయి. SCT పోలీస్ కానిస్టేబుల్ SAR CPL 24 వేకెన్సీస్ ఉన్నాయి. ఓన్లీ మెన్. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ 1380 వేకెన్సీస్ ఉన్నాయి. ఫైర్ ఫైటర్ 751 వేకెన్సీస్ ఉన్నాయి. వార్డర్ మేల్ 196 వేకెన్సీస్ ఉన్నాయి. వార్డర్ ఫిమేల్ 12 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 7,112 గవర్నమెంట్ జాబ్స్ విడుదలయ్యాయి. ఇది గత కొన్నేళ్లలో వచ్చిన లార్జెస్ట్ పోలీస్ రిక్రూట్మెంట్ అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఈ పోస్టులన్నిటికీ పే స్కేల్ లెవెల్ వచ్చేసి 24,000 నుండి 70,000 వరకు ఉంటుంది. అదనంగా DA, HRA, మెడికల్ బెనిఫిట్, పెన్షన్ బెనిఫిట్ ప్రకారం అన్ని ఇలాంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్మీడియట్ పాస్ లేదా గవర్నమెంట్ గుర్తించిన ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నవారు కూడా అప్లై చేయవచ్చు. ఫైర్ ఫైటర్ పోస్ట్కి మాత్రం వ్యాలిడ్ LMB డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ గురించి చూస్తే మినిమం 18 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 22 ఇయర్స్ వరకు ఉండాలి. అదనంగా SC, ST, BC, EWS, ఎక్స్ సర్వీస్మెన్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, NCC వారికి అఫీషియల్ రూల్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్స్లో మెన్ హైట్ 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. ఉమెన్ హైట్ 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. కొన్ని షెడ్యూల్డ్ ట్రైబల్ ఏజెన్సీ ఏరియాస్ అభ్యర్థులకు హైట్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. రన్నింగ్లో మెన్ 1600 మీటర్స్ని 7 minutes 15 secondsలో కంప్లీట్ చేయాలి. అలాగే ఉమెన్ 800 మీటర్స్ని 5 minutes 20 secondsలో కంప్లీట్ చేయాలి. అదనంగా లాంగ్ జంప్, షార్ట్ పుట్ క్వాలిఫైయింగ్ ఈవెంట్ కూడా ఉంటాయి. సెలక్షన్ మొత్తం 3 స్టేజెస్లో జరుగుతుంది. స్టేజ్ 1 ప్రిలిమ్స్ రిటన్ టెస్ట్. ఇందులో 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్. 3 hours ఎగ్జామ్. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. స్టేజ్ 2 ఇందులో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 3 ఇది ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్. మళ్ళీ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఉంటుంది. ఫైనల్ మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోండి. SSC సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్, EWS సర్టిఫికేట్, లోకల్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవి అఫీషియల్ నోటిఫికేషన్లో స్పష్టంగా చెప్పారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఆన్లైన్ మోడ్లో మాత్రమే ఉంటుంది. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసే అవకాశం ఉండదు. అన్ని వివరాలు కరెక్ట్గా ఫిల్ చేయాలి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే క్యాండిడేచర్ క్యాన్సిల్ అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్లో వచ్చే అప్డేట్స్ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ మొత్తం బాగా చదివి ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని మాత్రమే అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ లింక్ను ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గవర్నమెంట్ జాబ్ అప్డేట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.